హలో ఫ్రెండ్స్, మనం టమాటో చెట్లకి డ్రిప్ ఎరువు అనేది వదలబోతున్నామండి. ఇది వదలడం వల్ల సైడ్ పిలకలు బాగా వచ్చి బాగా చెట్టు అనేది గ్రోత్ వచ్చి పూత పిండి బాగా నిలుస్తుందనేసి తీసుకొచ్చానండి. ఇది 2 కిలోస్ నెట్ వెయిట్ కలిగి ఉంటుంది. క్వారీ అనేసి ఇది వచ్చేసి 5 కిలోస్ పర్ ఎకర్ చొప్పున వదులుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎకరాకి 5 కిలోలు అలా వదులుకున్నామంటే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, కాంపోజిషన్ అనేది మీరు ఒకసారి చూడగలుగుతారు. దాన్ని అయితే పోసుకొని కలపడం అయితే జరుగుతూ ఉంది. హాఫ్ అన్ అవర్ వదలాలి. గులికల మాదిరి వస్తుందండి. దాన్ని మనం హాఫ్ అన్ అవర్ చొప్పున మనము పెట్టుకొని ఊరబెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. అది నానబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లా బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది. చూడండి, బ్లాక్ కలర్ వస్తూ ఉంది. లోపల మొత్తం గడ్డగడ్డగా ఉందండి. దానివల్ల మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. చూశారంటే మీరు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. ప్యూర్ స్మెల్ కూడా, ఆ అరోమా అనేది కాఫీ స్మెల్ వస్తుందండి. ప్యూర్ కాఫీ స్మెల్లే వస్తుంది. కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చెట్లకు కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు వదలడం జరిగింది. దీన్ని రిజల్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని సాహో టమాటా చెట్లు ఏవైతే నాటినామో దానికి వదలడానికి మిక్స్ చేయడం జరుగుతుంది. నేను ఇది 3 తీసుకురావడం జరిగింది. నాకు 3/4 ఎకరా ఉందండి. 3/4 ఎకరాకు గాను 3 ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చాను. ఈ 3ని మిక్స్ చేయడం జరిగింది. ఊరబెడతా ఉన్నాను. ఇదో ఇట్లా అయితే ఊరుతూ ఉంది. బాగా మిక్స్ చేయాలి. గుళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కరిగిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మనకు బాగా రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇలా కరిగిపోయినాక నాటడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా డ్రిప్లో ఇరుక్కోకుండా ఈజీగా బయట వచ్చేస్తుంది. మొలక దగ్గర మనకి ఇబ్బంది అనేది ఉండదండి. బాగా కలగబెట్టాలి. బాగా ఒక వీలైతే నైట్లో తెచ్చిపెట్టుకొని కూడా మీరు దాన్ని మరుసటి రోజు వదులుకునేలాగా ఊరపెట్టేసి మార్నింగ్కి కూడా ఉంటుంది. గులకిలో నేను ఆల్రెడీ చాలాసార్లు వదిలినా కాబట్టి నేను చెప్తాను. మార్నింగ్కి కూడా ఉంటుంది. దాన్ని అప్పుడు చేత్తోనే నలిపేయచ్చు. బాగా ఊరిపోయింటుంది కాబట్టి క్లీన్గా ఇదైపోతుంది. స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు దీన్ని ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇదేమి పబ్లిసిటీ స్టంట్ కాదు, యూస్ఫుల్ మెసేజ్. మీరు ఏదన్నా ప్రిఫర్ చేయాలనుకుంటే కూడా నాకు సజెస్ట్ చేయండి. నేను దాన్ని వీడియో రూపంలో తేవడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ యాజ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్.